Top up your FASTag volume.
శుభోదయం శుభోదయం శుభోదయం. స్వాగతం సుస్వాగతం. జై పల్వాయన్, జై పివిసి మిఠా, జై రిచ్ భారత్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, మనీ మార్నింగ్. చాలా చక్కగా అందరూ సమయస్ఫూర్తితోటి హాజరవుతున్నందుకు ప్రతి ఒక్క పివిసి మిఠా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. వండర్ఫుల్ సార్, గ్రేట్. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా అందరూ సిస్టమ్ ని అప్డేట్ కొరకు అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉండి యాక్టివ్ గా ఉంటున్నందుకు ప్రతి ఒక్క పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో మరియు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటూ మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో వండర్ఫుల్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో చాలా చక్కగా అందరూ శ్రద్ధగా ఉండాలి. ట్రస్ట్ వాలెట్ కానీ సేఫ్ పాల్ కానీ అందులో ఉన్న 12 పదాలు జాగ్రత్త కాపాడుకోవాలి. తరచూ మన వెబ్సైట్లు టోకెన్ స్టేకింగ్ .io కానీ టోకెన్ ఫార్మింగ్ .io కానీ తరచూ ఓపెన్ చేస్తూ అక్కడ ఉన్న రివార్డ్స్ ని ఎప్పటికప్పుడు రిడీమ్ చేసుకుంటూ చక్కగా వాలెట్ ని ముందుకు తీసుకెళ్లడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేస్తున్నాం. సో తప్పకుండా మనకు మంచి అప్డేట్ వస్తుందని మనం తప్పకుండా కోరుకుందాం. సో మంచి అప్డేటే వస్తుంది. లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి సార్. చాలా మంది పీపుల్కి ఇంకా లింక్ పంపించండి. సో మీ లైఫ్ లైన్లో ఉన్న వ్యాలెట్లని చెక్ చేసి వారు యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా చెక్ చేసి చూడండి. సో ఇక్కడ రామశేషి గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. రామశేషి గారు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. అలాగే పివిసి మెటా గురువులకి అలాగే కుటుంబ సభ్యులకి పేరు పేరున అందరికి వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ 18వ తారీఖుది ఇంకా రాలేదా సార్? 18వ తారీఖుది ఇంకా రాలేదా? 2వ తారీఖు వరకు వచ్చేసి ఓకే. అంటే 18వ తారీఖు మధ్యలో ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది కదా, 18వ తారీఖు పెట్టాను. మళ్ళీ 17 తారీఖు మార్నింగ్ వరకు వచ్చాయి సార్. అచ్చా ఓకే. థ్యాంక్ యూ సార్. నిన్ననే వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. కొండ శివలింగ ప్రసాద్ గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. శివలింగ ప్రసాద్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అప్డేట్ వచ్చిన తర్వాత 3 సార్లు వచ్చినాయి సార్. అప్డేట్ వచ్చిన తర్వాత 3 సార్లు వచ్చినాయా? విత్డ్రాలు 3 సార్లు ఇచ్చాడు, 3 సార్లు బయటకు వచ్చినాయండి. ఈ 3వసారి పెట్టాను. 3వసారి పెట్టారా? అవును సార్. ఎందులో పెట్టారు? టోకెన్ స్టేకింగ్ లో 3 సార్లు వచ్చింది. ఫార్మింగ్ లో అండి. ఫార్మింగ్ లో 3 సార్లు వచ్చినాయి. స్టేకింగ్ లో అయితే 2 రోజులకు వస్తుంది, 3 రోజులకు వస్తుంది. దాని ఇష్ట ప్రకారం వస్తుంది. అది దాన్ని బట్టి తీసుకోవట్లేదు. ఇది మటుకు 3 సార్లు వచ్చింది ఫార్మింగ్ లో. 3 సార్లు ఎక్కడ వచ్చింది సార్? 17 తారీఖు నాడు స్టార్ట్ అయింది, 17 తారీఖు నాడు పెట్టాము, 17 తారీఖున వచ్చినాయి. తర్వాత రోజు ఎప్పుడు వచ్చింది? తర్వాత వచ్చింది సార్. ఇవాళ పెట్టాను, మళ్ళీ ఎర్లీగా 5ంటికి పెట్టాను. ఇవాళ పెట్టారా? చూస్తున్నాను నేను 18 తారీఖు నాడు పెట్టాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. 18 తారీఖు పెట్టినా ఇంకా రాలేదు కదా సార్? సార్ మాకు వచ్చినాయండి, వచ్చినాయి. మళ్ళీ ఇవాళ పెట్టాను నేను. అయితే మీరు పాత గిట్ట చెప్తారు కావచ్చు, కానీ
17 తారీఖు వరకు 17 తారీఖు నాడు పెట్టినవి మాత్రమే వచ్చినాయి. 18 తారీఖు పెట్టినవి రాలేదు. అప్డేట్ అయిపోయిన తర్వాత మనము స్టార్ట్ చేసింది 17 తారీఖు నాడే స్టార్ట్ అయినాయి. ఓకే సార్. ఓకేనా? మీరు పాతవి కావచ్చు. ఓకే ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా నేర్పించాలన్నా చక్కగా మన రిచ్ భారత్ పీవీసీ మెట క్రిప్టో ప్లాట్ఫామ్ మనకందరికి అందుబాటులో ఉంటుంది. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా తమరి వాలెట్లను ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. మీకు అక్కడ ఎలాంటి విషయాలు అర్థం కాకుండా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కానీ పెండింగ్ పెట్టకండి. మరొక విషయం ఏంటంటే డౌట్ తోటి ఆగిపోకండి. డౌట్తో ఆగిపోతే మనకు వచ్చే రివార్డ్స్ కూడా రావు. కాబట్టి దాన్ని అప్ టు డేట్ ఉంచుకోవడం వల్లనే మనం యాక్టివ్గా ఉన్నట్టు, మన బిజినెస్ని యాక్టివ్గా రన్ చేసుకుంటున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్ని అప్ టు డేట్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వండర్ఫుల్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ లీడర్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. హండ్రెడ్ చేయండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. అందరికీ అవకాశం ఉంది. సో వావ్, సూపర్. ఇక్కడ మల్లారెడ్డి గారు వచ్చారు, వారికి స్వాగతం, సుస్వాగతం. మల్లారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మన పీవీసీ మెట సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. భావి భారత కోటీశ్వరులం మనం అందరం. ఓకేనా? సూపర్. సార్, ఈ టోకెన్ ఫామ్ కానీ ఇది సీడ్ ఫండింగ్ కానీ ఆయన ఎలిజిబుల్ ఉందా చూసుకుందామని. టోకెన్ ఫార్మింగ్ ఉండవచ్చు. పొమ్మంటారా? బిఎన్బిలు కావాలి కదా. కొద్దిగా అదే చేయలేరు, కొద్దిగా ఆమందం వెళ్ళండి. స్క్రీన్ షేర్ అవుతుందా మరి? వెళ్ళండి, స్క్రీన్ షేర్ చేయండి. సరే, స్క్రీన్ షేర్ తీసుకుంటే అట్లేదు కదా. చెప్తా ఏమన్నా కదా. ఇక్కడికి పోవాలి. షాప్ పాలు కదా సార్ పోయేది? ఓకే శంకర్ సార్. సార్ అది కూడా మర్చిపోయారా? పెయినా, అందుకే రోజు ఒక్కసారి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తలేరు మీరు. సరే ఇప్పుడు వచ్చిన షాపులు ఓపెన్ చేసిన. చెప్పాలా ఎక్కడ కొట్టాలి ఇప్పుడు మళ్ళా? అక్కడ బిఎన్బి చూడు ఎన్ని ఉన్నాయి. బిఎన్బిలు 0.1072 ఉన్నది. అది దేనికి సరిపోదు కదా. ఇంకొక ఎంతో సరిపోయేంత పెట్టండి. ఓకే, దాన్ని ఓపెన్ చేయండి, రిసీవ్ అని కొట్టండి. కొట్టినా. అడ్రస్ వచ్చిందా? వచ్చింది. కాపీ చేసుకో అన్న.
కాపీ చేసి నాకు పంపేరి. ఓకే, కాపీ. పంపించిన. పంపించారా? ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఓకే, చెక్ చేయండి బ్యాలెన్స్. బ్యాలెన్స్ చెక్ చేసిరా? మల్లారెడ్డి గారు మీ మైక్ బంద్ అయింది. అలా ఇక్కడ వచ్చిన నేను మరి మళ్ళా చెప్పాలి. బిఎన్బి పంపించాను, బ్యాలెన్స్ చెక్ చేయండి. ఓకే ఓకే ఓకే. బిఎన్బి వచ్చింది 2.60. హలో హలో శంకర్ సార్. ఇప్పుడు కింద ఎక్స్ప్లోర్ కొట్టండి. ఎక్స్ప్లోర్. ఓకే, వెళ్ళండి. పైన సర్చ్ లో టచ్ చేయండి. సర్చ్లా. ఓకే, టోకెన్ స్టాకింగ్, టోకెన్ ఫార్మింగ్, ఏది కొట్టాలి? ఏది కొట్టినా కానీ నడుతుంది, ఏదైనా ఒకటి కొట్టూరి. టోకెన్ ఫార్మింగ్ కొట్టినా. పైన గో. రైట్. కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ కొట్టానా మీద? కనెక్ట్ కొట్టండి. ఎందుకు కొత్తగా చూస్తున్నారా? ఇప్పుడు ఇంటర్ అవి కొట్టానా? పిన్ నెంబర్ కొట్టండి. ఓకే, పిన్ నెంబర్ కొట్టి సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళండి. కొత్తగా చూసినట్టు చెప్తా ఉన్నారు దాన్ని. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు చూడనట్టే చెప్తా ఉన్నారు దాన్ని. 1000 సార్లు ఓపెన్ చేసారు దాన్ని. వెళ్ళిరా? లోపలి దాకా వెళ్ళిరా? ప్రొసీడ్ అంటుంది. ఓకే, కింద లాస్ట్ కంటిన్యూ అని ఉన్నదా? ఉన్నది. కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన.
నొక్కిన తర్వాత ఓపెన్ అయిందా? అయితే తిరుగుతాను. అయితే అక్కడ రెండవ రౌండ్ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంటుంది చూడండి, పక్కన కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఉన్నది. రెండవ రౌండ్ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయరి. దానిలో ఏమన్నా ఉన్నాయా, జీరో ఉందా? చూద్దాం. జీరోనే ఉందిగా. ఓకే, కింద రివార్డ్ స్టేటస్ కొట్టండి. కింద రివార్డ్ స్టేటస్. ఓకే. ఓపెన్ అయిందా? అయిపోయింది. ఇప్పుడు 1300 కుడి వైపు ఉంది, ఎంత ఉంది చెప్పండి. రైట్ 1300, లెఫ్ట్ 300. రైట్, సూపర్. ఇప్పుడు కింద పైన రిడీమ్ రివార్డ్ అని ఉన్నది చూడండి, రిడీమ్ రివార్డ్ ఉన్నది. నొక్కండి. నొక్కిన. ఇటు ఎడమ వైపు ఏమో 300 ఉంటది, కుడి వైపు ఎంత ఉన్నది? 1300. ఏం లేదు, పైన నొక్కండి రిడీమ్ రివార్డ్. ఇంకా రాలే కానీ ఇప్పుడు ఇటు 300 ఉన్నది, ఇటు 123.87 ఉన్నది. ఓకే, దానిపైన వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉన్నది, అది నొక్కండి. ఉన్నది. ఏం తీసుకోవట్లేదు, నొక్కినా. చెప్పండి. ఇటు 1300, అటు ఎంత ఉన్నది? 129.75. ఇటు ఎడమ వైపు ఎంత ఉన్నది? 1300. ఓకే, ఆ 129 కింద రిడీమ్ అని ఉన్నది చూడండి. ఉన్నది. రిడీమ్ నొక్కండి. ఓకే. సెల్ఫ్ కింది బాక్స్ లో 100. పెట్టినా. సబ్మిట్ రిక్వెస్ట్. ఇక్కడ మళ్ళా ఇది పిన్ నెంబర్. అయిందా? కంప్లీట్ యువర్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ డు నాట్ రెఫర్ టు యువర్ పేజ్ అన్నది. ఆగండి, ఏమనకండి. తిరుగుతాను. ద రిక్వెస్ట్ కంప్లీట్ అని వచ్చింది, సక్సెస్ఫుల్, సబ్మిట్. ఓకే అని కొట్టండి. ఓకే ఓకే. చూడు 300 కాడ 400 అయిందా? తిరుగుతాను, ఇంకా కాలే, స్లో ఉన్నట్టు నెట్. ఫిగర్ తీసుకోవట్లేదు. అయింది, 400 అయింది. ఓకే, రైట్. పైన ఇప్పుడు అక్కడ మీకు వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉన్నాయా, మళ్ళొకసారి నొక్కండి. ఓకే, ఇప్పుడు 29కి వచ్చింది. 100 వేలంటు. మళ్ళా 100 అయినాక మళ్ళీ వేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. పైన ఇప్పుడు 3 గీతలు నొక్కండి. లాగౌటా? లాగౌట్ కాదు, కింది నుంచి వెళ్ళి రెండవది సీడ్ ఫండింగ్ అని నొక్కండి. లాగౌట్ పైన ఉంటది, సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్, రైట్. ఓకే, వెళ్ళిందా? పిన్ నెంబర్ అడుగుతుంది, పిన్ నెంబర్ కొట్టాలి.
ఇప్పుడు ఇక్కడ ఉమ్, 233 ఉన్నది. ఇటు ఏం లేదు ఏడవసేబాద్. అదే 233 బయట ఉన్నదే. కింద స్టేకింగ్ స్టేటస్ అని కొట్టండి. కింద స్టేకింగ్ స్టేటస్ అని ఉంటుంది. ఇటు ఏడవసేబాద్. నొక్కారా? వచ్చిందా? ఇప్పుడే తిరుగుతుంది. ఓకే అయింది. ఎడమవైపు ఓకే ఎంతున్నది? ఎడమవైపు ఎంతున్నది? 9,000. వావ్, సూపర్, గ్రేట్. ఇప్పుడు కింద రివార్డ్ స్టేటస్ అని నొక్కండి. కింద రివార్డ్ స్టేటస్. ఓకే. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. కుడివైపు ఎంతున్నది? కుడివైపు కుడివైపు 577.65. ఇటేమో 4,148. ఓకే. ఈ 500 అనేది 1000 అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇంకా కాలేదు, మీ సమయం కాలేదు. అంతేనా? ఇవి ఎన్ని రోజులకు అవుతుంది? కింద చూడు, రోజుకి ఎన్ని వస్తున్నాయో చూసి లెక్క పెట్టుకో. ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ అన్న కాడ 17 పాయింట్ ఇదేనా? ప్లస్ అదే 17 రోజు 17. ప్లస్ ఏమైనా వస్తుంది? 17 వస్తుందా? 17.100 ఉన్నది. నెల రోజులకు 500 అవుతాయి. ఇంకా నెల రోజులకు 500 అవుతాయి. 330 తోట 1750 రైట్, కరెక్ట్. ఓకే. నెల రోజుల తర్వాత ఇక్కడ 1000 అవుతాయి. 1000 అయిన తర్వాత 9000 కాడికి మళ్ళీ 1000 పంపించాలి. అచ్చా. ఇప్పుడు బయటికి రాని. లాగౌట్ చేసి బయటకు వచ్చేసి. ఓకే. థ్యాంక్ యూ. వండర్ఫుల్ షేరింగ్, చాలా చక్కగా చేస్తున్నారు. సూపర్. సో ఇక్కడ నాయుడు సార్ హ్యాండిల్ చేశారు. నాయుడు సార్కి అవకాశం ఇద్దాం. నాయుడు సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి గుడ్ మార్నింగ్ స్వామి. చెప్పండి, బాగున్నారా స్వామి? బాగానే ఉన్నాను స్వామి. స్వామి మీ ఇంటికాల పేరు ఇక్కడ భద్రాచలం కూడా ఉన్నారు స్వామి. నిన్న కలిసాము తాటిపాముల వాళ్ళు. భద్రాచలంలో కూడా ఉన్నారా? ఓకే. పద్మశాలేనా? పద్మశాలే. ఓకే సార్. స్వామి నాది కొత్తగా చేసిన ఐడీల్లో సీడ్ ఫండింగ్ అవుతుంది కానీ టోకెన్ ఫార్మింగ్ అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? టోకెన్ ఫార్మింగ్ అవ్వాలంటే అక్కడ 100 యూఎస్డిటీలతోటి ఫార్మింగ్ చేయాలి. 100 యూఎస్డిటీలు అంటే 9,000 రూపాయలు. అట్లాగా స్వామి, నావి అంతకుముందు పెరలవైన ద్వారా వచ్చిన 2 ఐడీలు ఉన్నాయి, వాటిలో ఉన్నాయి. అవి దీనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు స్వామి? చేయొచ్చు స్వామి, చేద్దాం స్వామి. చేయండి. అంటే ఓ దాంట్లో 800 యూఎస్డీలు ఉన్నాయి, ఓ దాంట్లో 700 ఉన్నాయి స్వామి. 780 ఉన్నాయి. తర్వాత ఏంటది ఎర్లీ బర్డ్ కూడా చేయడం అయితే స్వామి? ఎర్లీ బర్డ్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా తయారు చేసుకున్న వ్యాలెట్లు ఉన్నాయి చూసిరా? 2 వ్యాలెట్లు కొత్తగా, మీదొకటి మేడంతో ఒకటి, 2 వ్యాలెట్లు ఉన్నాయి కదా. అయితే మీ దాని కింద ఇంకొక వ్యాలెట్ కావాలి. ఇంకొక వ్యాలెట్ అయితే మీ దానికి కొత్తగా చేసుకున్న దానికి ఎర్లీ బర్డ్ కూడా చేయొచ్చు వాటితో. అంటే ఫస్ట్ 2 ఉన్నాయి, అవి వేరేగా ఉన్నాయి. తర్వాత 2 ఓపెన్ చేసాం, అది వేరే డౌన్ లైన్ లో ఓపెన్ చేసాము. వేరే డౌన్ లైన్ కొత్తగా ఓపెన్ చేసి మీది ఓపెన్ చేసి మీ దాని కింద మేడం గారు చేశాం. ఇప్పుడు మీ దాని కింద ఇంకొక కొత్త వ్యాలెట్ తయారు చేస్తే 2 వ్యాలెట్లు అవుతాయి. మొత్తం 3 వ్యాలెట్లు అయితే కొత్తవి. ఇప్పుడు కొత్తవి 2 వ్యాలెట్లే కదా. కొత్త 2 వ్యాలెట్లు. కొత్తవి 2 వ్యాలెట్లు కాబట్టి ఇంకొక వ్యాలెట్ తయారు చేస్తే ఈ కొత్త దానికి మనం ఎర్లీ బర్డ్ అనేది చేయొచ్చు. అంటే పాత ఇట్లకి చేయడానికి కుదరదు స్వామి? పాతది 2 ఉన్నాయి కదా. పాత దాంట్లో కూడా 2 ఉన్నాయి సార్, మళ్ళీ దాన్ని కూడా ఒకటి వేసుకోవాలి. దాంట్లో కూడా ఒకటి ఇది చేయాలి కదా స్వామి? అదే అంటున్నా స్వామి. పాత ఇట్లు కూడా ఒకటి కొత్త ఐడి చేస్తే గానీ అవదు కదా అంటున్నా. అవునవును, పాత దానికి కూడా కొత్త ఐడి తయారు చేస్తేనే అవుతుంది స్వామి. ఎక్కడైనా కానీ ఎర్లీ బర్డ్ చేయాలంటే 3 వ్యాలెట్లు ఉండాలి. 3 వ్యాలెట్లు ఉండాలి. అవును స్వామి. ఒకదాని కింద 2 వ్యాలెట్లు ఉండాలి. అప్పుడు అవి 3 వ్యాలెట్లు అవుతాయి. ఆ 3 వ్యాలెట్లు ఉంటేనే ఎర్లీ బర్డ్ చేయొచ్చు. స్వామి ఇప్పుడు పైన పాత 2 వ్యాలెట్లే ఉన్నాయి.
కొత్తవి 2 వ్యాలెట్లే పై- ఉన్నాయి. కొత్త 2 వ్యాలెట్లే కాబట్టి ఉన్నాయి. ఉమ్, అక్కడ 3 లేవు, ఇక్కడ 3 లేవు. అవును స్వామి. ఉమ్. స్వామి ఒకసారి అది ఓపెన్ చేయనా, యూఎస్డీలు ఈ కొత్త ఇట్లకి పంపిద్దాం స్వామి. అదే ఎర్లీ బడి చేసుకుంటా అంటున్నారు కదా. లేదంటే ఎర్లీ బర్డ్ అని చేద్దాం స్వామి. ఎర్లీ బడి చేసుకోండి, బాగుంటది. పెన్ను ఆ, పేపర్ ఉందా పక్కన? పెన్ను పేపర్ అందుబాటులో ఉందా? తీసుకుంటా స్వామి. తీసుకోండి. మీ స్క్రీన్ షేర్ ఇంకా రావట్లేదా? అది రావట్లేదు స్వామి. ఆ, అది రావట్లేదు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, నేను హ్యాండ్ రైజ్ చేస్తుంటే అది మళ్ళీ కట్ అయిపోతుంది స్వామి. ఆ, కొంచెం సమయం ఆ, అయిపోయిన తర్వాత కట్ అవుతుంది కదా. ఆ, అప్పుడు మనకు రమేష్ సార్ చెప్పారు కదా, రమేష్ సార్ దాన్ని ఆ రోజు టెలిగ్రామ్ చేసాం ఏదైనా. స్వామి, అయినా కూడా కట్ అయిపోతుంది. రమేష్ స్వామి చెప్పారు, ఉమ్, అయినా కూడా అది రావట్లేదు. షేక్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, అది హ్యాండ్ రైజ్ ఆగట్లేదు. ఓకే. సేవ్ పాల్లో ఉన్నారా, ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్నారా మీరు? సేవ్ కాల్ ఓపెన్ చేస్తున్నా స్వామి. ఆహా, ట్రస్ట్ వ్యాలెట్ లో ఆల్రెడీ ఉన్నారా, సేవ్ పాల్లో ఉన్నారా అంటున్నాను. సేవ్ పాలే. ఓకే, టెస్ట్ వ్యాలెట్ సేవ్ ఉంది కానీ పాల్. దాన్ని ఓపెన్ చేయట్లేదు. సేవ్ పాల్. సేవ్ పాల్లో మీరు కొత్తగా తయారు చేసుకున్న మీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. మేడం వ్యాలెట్ కాకుండా మీది కొత్త వ్యాలెట్. కొత్త వ్యాలెట్లా? కొత్త వ్యాలెట్లు ఓపెన్ చేయండి. అక్కడ మనం ఫస్ట్ నెంబర్లు రాసుకుందాం. మీది ఓపెన్ చేయండి, మీది. కొత్తది నా నా వ్యాలెట్. కొత్తది మీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. అందులో మేడంది మీ దాని కింద ఉన్నదా లేదా చూడాలి ఫస్ట్. ఓకే స్వామి, ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళండి, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వలోకి వెళ్ళండి. స్వామి. వెళ్ళరా స్వామి? వెళ్తున్నా స్వామి. ఓపెన్ చేసా స్వామి. ఓకే, పైన యూజర్ ఐడి కనబడుతుందా? ఫస్ట్ దాన్ని రాసుకోండి, మీ పేరు రాసుకొని కొత్తది న్యూ అని పెట్టుకొని పక్కన యూజర్ ఐడి అని రాసుకోండి. రాసుకున్నారా? రాస్తున్నా స్వామి. ఓకే, పైన 3 గీతలు నొక్కండి. అందులో రిఫరల్ స్టేటస్ అని ఉంటుంది చూడండి, రిఫరల్ స్టేటస్ నొక్కిన తర్వాత అక్కడ రిఫరల్ టీమ్ అని కనబడుతుందా? ఒక్క నిమిషం స్వామి. రిఫరల్ టీము లెవెల్ 1 ఒకటే ఉంది స్వామి. ఓకే, ఒక్కటి కూడా నెంబర్ రాసుకోండి. ఇంకా వేరే ఉన్నాయని యాక్టివేట్లు లేవు స్వామి. అవి మా వాళ్ళవే కానీ వాళ్ళు యాక్టివేట్ లేవు అవి. ఇంకా 2 ఐడీలు ఉన్నాయి కానీ. అంటే ఇది పాత వ్యాలెట్ ఓపెన్ చేసింది? కొత్తదే స్వామి. కొత్త దాంట్లో కూడా కొత్త వాళ్ళని వేసారా? కొత్త వాళ్ళు వేసారు స్వామి, కానీ వాళ్ళు యాక్టివ్లో లేరు. ఓకే ఓకే, దీంట్లో ఆ నెంబర్లో అయితే మీ మేడం గారి నెంబర్ ఏదో తెలుసా? తెలుసు స్వామి. అది రాసుకోండి, మేడం పేరు రాసి న్యూ అని పెట్టి నెంబర్ రాసుకోండి. అందులో ఎంత ఉన్నది యాక్టివ్ లో? 1000, 2000, 3000? 11,000 దగ్గర ఉన్నా స్వామి. 11,000 ఉన్నాయా? సూపర్. ఒకేసారి 5,000 వేసా. తర్వాత నెంబర్ రాసా. అది మేడంది కదా స్వామి? మేడంది కాదా అది? మేడందే రాసా నెంబర్ స్వామి. ఓకే, పేరు రాసుకున్నారా పక్కన?
రాశా స్వామి. ఆ పేరు రాసుకోకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు స్వామి, ఏమనొద్దు నన్ను. ఆహా. ఓకే అంటే ఇప్పుడు కొత్తది న్యూ నాయుడు 1 ఒకటి పెట్టాను స్వామి. అంతకుముందు న్యూ నాయుడు అని ఉంది. న్యూ నాయుడు 1 అని పెట్టా స్వామి. కొత్తగా ఓపెన్ చేసేదానికి. అదే స్వామి, మీరు కన్ఫ్యూజ్ కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు కింద కన్ఫ్యూజ్. మొత్తం ఎన్ని ఎన్ని ఐడీలు ఉన్నాయి? మొత్తం కొత్త 2, మా మిస్సెస్ తోటి మొత్తం 3 స్వామి. అది కాదు స్వామి, ఇప్పుడు మీరు లెవెల్ 1 అని నొక్కారు కదా, ఆ లెవెల్ 1 ఉమ్. లో కొత్త ఎంతమంది ఉన్నాయి అంటున్నాను అక్కడ? 3 స్వామి. 3 ఉన్నాయా? అందులో మేడం గారిది 3 ఒకటే. 3 ఒకటి మా మిస్సెస్ది, మిగతా 2 బయట వాళ్ళవి. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మేడంది కాకుండా ఇంకొకటి మేడం 2 ఆ, ఓపెన్ చేద్దాం. మేడం 2 ఓపెన్ చేద్దాం. ఓకే స్వామి. ఓకేనా స్వామి, అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది స్వామి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పైన 3 గీతలు కొట్టి లాగౌట్ చేయండి. ఆ, చేశారా? లాగౌట్ చేశారా? చేసా స్వామి. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి హోమ్ పేజీకి రండి. వచ్చా స్వామి. హోమ్ పేజీకి వచ్చిన తర్వాత అక్కడ పైన పేరు కనబడుతుందా మీది? ఆ, ఓకే, ఆ కొత్త ఐడి పేరు పేరు నొక్కండి. కనిపిస్తుంది స్వామి. ఓకే, కింద ఆ, యాడ్ వ్యాలెట్ అని ఉన్నదా? ఆ, యాడ్ వ్యాలెట్ నొక్కండి. నొక్కే స్వామి. యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ కదా స్వామి? కాదు స్వామి, కొత్తది అంటున్నాం ఆ, కదా, క్రియేట్ న్యూ ఆ, వ్యాలెట్. ఓకే స్వామి. క్రియేట్ న్యూ వ్యాలెట్ నొక్కారా? నొక్కే స్వామి. ఇక్కడ బ్యాకప్ నవ్వు స్కిప్ బ్యాకప్ అని ఉంది స్వామి. బ్యాకప్ నౌ. స్వామి. బ్యాకప్ అప్ టు గూగుల్ డ్రైవ్, బ్యాకప్ అప్ మాన్యువల్లీ వచ్చింది స్వామి. బ్యాకప్ మాన్యువల్లీ. తర్వాత ఈ 3 టిక్ మార్క్ ఆప్షన్లు, పట్టమంటారు స్వామి. 3 ఆప్షన్లు టిక్ చేయాలి. అండర్స్టూడ్ అని వచ్చింది స్వామి. ఓకే, కొట్టండి. కొట్టిన తర్వాత మీకు 12 పదాలు కనబడుతున్నాయి. ఆ 12 పదాలను ఇప్పుడు తీసుకున్న నోట్స్ లో రాసుకోండి, క్లియర్ గా, నీట్ గా, మెల్లిగా, నిదానంగా. నేను ఇక్కడే స్వామి. ఉంటాను స్వామి, ఇక్కడికి వెళ్ళను. ఓకే. రాసుకున్నారా స్వామి? రాసుకుంటున్నా స్వామి. రాసుకున్నా స్వామి. రాసుకున్న తర్వాత కింద నెక్స్ట్ కొట్టండి. కొట్టారా? కొట్టా స్వామి. అక్కడ మీకు అక్కడ పైననేమో 1 to 12 నెంబర్స్ కనబడుతున్నాయి, కిందనేమో స్వామి. లెటర్స్ లెటర్స్ పదాలు కనబడుతున్నాయి కనబడుతున్నాయి. స్వామి. అయితే
ఒకటో పదం మీరు రాసుకున్న దాంట్లో ఒకటో పదం ఏమున్నదో దాన్ని టచ్ చేయాలి కింద. ఆ, రెండో పదం, మూడో పదం, నాలుగో పదం, అట్లా 12 పదాలు టచ్ చేయండి సీరియల్ గా. ఓకే స్వామి. మీరు రాసుకున్న దాంట్లోకి వెళ్ళి చూసుకుంటూ టచ్ చేయండి సార్. అలాగే స్వామి. అన్ని అక్కడికి పైకి వెళ్ళిపోతా ఉంటది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఆ, సీరియల్ తప్పైతే ఓకే కాదు, సీరియల్ కరెక్ట్ ఉంటేనే ఓకే అవుతుంది. అన్ని పైకి వెళ్ళిన తర్వాత స్వామి. కూడా మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఆ, ఓకే స్వామి. వెరిఫై అని వచ్చింది. వెరిఫై వెరిఫై కొట్టినా నొక్కండి. స్వామి. వెరిఫై నొక్కండి. ఓకే స్వామి, నొక్కే స్వామి. ఓకే అయిపోయిందా? ఆ, ఎక్కడికి వచ్చారు? మెయిన్ పేజ్కి వచ్చారా? మెయిన్ పేజీకి వచ్చింది స్వామి. ఓకే, పైన ఏం ఇక్కడ కనబడుతుంది? వ్యాలెట్. పైన ఏం కనబడుతుంది? వ్యాలెట్. వ్యాలెట్ 01 KGC అని ఉంది స్వామి. ఓకే, రైట్, సూపర్. అక్కడ ఆ, కింద మీకు అక్కడ ఆల్ అని ఉన్న చూసారా? ఆల్ అని కనబడుతుంది. ఫస్ట్ బిఎన్బి కనబడుతుంది, దానిపైన ఆల్ అని కనబడుతుంది చూసారా? BNB ఉంది, BTC ఉంది. అదే ఆ బిఎన్బి పైన ఆల్ అని ఉన్న చూడండి, 0 పైన. ఆల్ అని ఉంది స్వామి. సెర్చ్ పక్కన ఉంది ఆల్. ఆల్ నొక్కండి. ఆల్ నొక్కేసి బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే స్వామి. ఇప్పుడు కింద మేనేజ్ కాయిన్స్ నొక్కండి. మేనేజ్ కాయిన్స్. మేనేజ్ కాయిన్స్. ఓకేరా? ఈ మేనేజ్ కాయిన్స్ రాలేదు స్వామి. కింద ఉన్న స్వామి ఇప్పుడు బిఎన్బి కనబడ్డదా? BNB సెలెక్ట్ అవ్వలేదు స్వామి. ఆల్ దగ్గర సెలెక్ట్ చేశా, తర్వాత BNB చైన్ అని ఉంది. అదే బిఎన్బి చైన్ స్వామి, సెలెక్ట్ చేయండి దాన్ని. వచ్చిందా? ఈ మేనేజ్ అని రాలేదు స్వామి. తర్వాత ఇవన్నీ వచ్చినాయి, సోలానా, రిప్పుల్ ఏదో వచ్చింది. అదే స్వామి, మీరు బిఎన్బి చైన్ సెట్ టచ్ చేస్తలేరు. ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు కాదు, బిఎన్బి చైన్ పక్కన గ్రీన్ కలర్ రైట్ గుర్తుందా? రైట్ గుర్తుంది స్వామి. పైన ఇంటూ కొట్టండి. వచ్చిందా? రాలేదు స్వామి. BNB వచ్చింది స్వామి. మేనేజ్ కాయిన్స్ వచ్చింది స్వామి. అది నొక్కండి స్వామి. నొక్కే స్వామి. పైన సెర్చ్ లో టచ్ చేయండి. చేసా స్వామి. అక్కడ కింద చూడండి బిఎన్బి చైన్ అని ఉన్నది మళ్ళీ. ఓకే స్వామి, ఓకే చేసా స్వామి. అందులో పైన రాయండి పివిసి అని రాయండి. రాసా స్వామి. పివిసి బిఈపి 20 అని కనబడుతుందా? BEP 20 ఉంది. దాన్ని ప్లస్ గుర్తు కొట్టండి. కొట్టా స్వామి. ఓకే, పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే స్వామి. మళ్ళీ బాణం గుర్తు నొక్కండి. నొక్కే స్వామి. ఓకే, బిఎన్బి ఉన్నది, పివిసి ఉన్నది. ఓకేనా? ఓకేనా సార్ స్వామి? ఏది రాలేదు స్వామి. BNB ఉంది, BNB ఉంది, PVC రాలేదు. పివిసి రాలంటే మీరు ప్లస్ గుర్తు కొట్టలేదు అని అర్థం. మళ్ళీ వెళ్ళండి కింద మేనేజ్ కాయిన్స్ మళ్ళీ నొక్కండి. మీరు డబుల్ టచ్ చేస్తున్నట్టున్నారు స్క్రీన్ ని, 2-3 సార్లు టచ్ చేస్తున్నట్టున్నారు. ఒకటేసారి స్వామి, ఒక్కసారి టచ్ చేయాలంతే.
వెళ్ళారా స్వామి? ఆ, వెళ్తున్నా స్వామి. పైన సెర్చ్ లో అది అది ఇక్కడ పీవీసీ అని రాసాం స్వామి చర్చిలోని. అవును. పీవీసీ రాసి ఇక్కడ ప్లస్ గుర్తు నొక్కా. ఉమ్, ఇక్కడ దాంట్లో గ్రీన్ కలర్ వచ్చింది, బ్లూ కలర్ లాగా. ఓకే. కానీ ఇప్పుడు మెయిన్ పేజీ దాంట్లో రావట్లేదు. ఓకే స్వామి, ఇప్పుడు వచ్చిందా? ఇక్కడ వచ్చింది స్వామి. పైన బాణం గుర్తు నొక్కండి. మళ్ళీ పైన నొక్కే బాణం స్వామి. గుర్తు నొక్కండి. నొక్కే స్వామి. ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు కనబడ్డది. బిఎన్బి ఉంది, పీవీసీ ఉంది. ఇంకేం స్వామి రాలేదంటున్నారు? అంటే ఇంక వేరే వేరే అన్ని ఉన్నాయి స్వామి. అవి ఈ రెండే ఉండాలి కదా, మిగతా రాకూడదు కదా అన్ని. మిగతా మీరు బంద్ చేసుకోండి. కింద మేనేజ్ కాయిన్స్ నొక్కి బంద్ ఆ, చేసుకోండి. మీకు ఏదైతే అవసరం లేదో ఓకే స్వామి. బంద్ చేసుకోండి. మీకు అవసరం లేని వాటిని అన్నిటిని బంద్ చేయండి. అలాగే స్వామి. ఓకే స్వామి, తర్వాత ఇది చేస్తా స్వామి. ఇంకే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి స్వామి? అయ్యో స్వామి, వెళ్తున్నారా? బయటకు వెళ్తున్నారా స్వామి? బయటికి వెళ్ళలేదు స్వామి, మళ్ళీ వెనక్కి వచ్చిన. ఓకే. ఇప్పుడు మీ దగ్గర సమయం ఉందా? మీరు తర్వాత చేసుకుంటాను అన్నారు. సమయం ఉంది స్వామి, ఫ్రీగానే ఉన్నా స్వామి. మరి ఇంకేం స్వామి, అయిపోయింది కదా. అక్కడ మీకు ఫస్ట్ పేజ్ లో బిఎన్బి పీవీసీ మెట కనబడుతుందా? బిఎన్బి పీవీసీ కనిపిస్తుంది స్వామి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీ దాంట్లోకి వెళ్ళేసి మీ దాంట్లో ఆ, ఒక $2 బిఎన్బిలు పంపించాలి. ఆ. ఒక 100 పీవీసీ మెటలు పంపించాలి ఇందులోకి. ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి ఈ కొత్త దాంట్లో అలాగే స్వామి. కొత్త దాంట్లోకి పంపించాలి. పంపించండి. ఆ, అలాగే స్వామి. $2 బిఎన్బిలు ప్లస్ ఆ, 100 పీవీసీ మెటలు. ఓకే స్వామి. సో సార్ అయితే అక్కడ మనకు కొత్త వ్యాలెట్ తయారు చేసుకుంటున్నారు. సార్ దగ్గర టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్స్ ఉన్నాయి. వాటిని ఎర్లీ బర్డ్ కొరకు వాడడం కొరకు సార్ వ్యాలెట్ కింద 2 వ్యాలెట్లు ఉండాలి. ఒక వ్యాలెటే ఉన్నది, ఇంకొక వ్యాలెట్ సార్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పున్నం రామచందర్ గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. పున్నం రామచందర్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒకటి రేడియం ఉండేది, నైట్ లో చూసిన, పొద్దున చేద్దామని చూసిన సార్. ఎందులో ఎందులో అది ఆ, మన రివార్డ్ రేడియంలో సార్, ట్రస్ట్ ఉంటాయి కదా, అక్కడ కనబడ్డాయి, 100 చిల్లర కనబడ్డాయి సార్. అది టోకెన్ స్క్రీన్ ఫార్మింగ్ రివార్డా, వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డా? టోకెన్ సార్, టోకెన్ ఫార్మింగ్ సార్. టైం ఉంటే స్క్రీన్ అవుతుంది సార్. అవుతుంది, ఎందుకు అవుతుంది. చేయండి, స్క్రీన్ చేయండి. సార్ చేస్తున్నా సార్, చేస్తున్నా.
స్క్రీన్ అవపడుతుందా సార్? ఆగుపడుతుంది ఆగుపడుతుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. మీరు కూడా ఒక కొత్త వాలెట్ తయారు చేయమని చెప్పాను, చేయలేదు. చేయలేదు సార్. అక్కడికి వస్తే సార్ ఇక నాకు కొద్దిగా టైం తీసుకుంటలేదు. ఆడ మీ దగ్గరికి వస్తేనే అవుతుంది సార్ నాకు కొద్దిగా. ఇక మీది కన్ఫ్యూజ్ కూడా అవుతానే. మీది కూడా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు సార్కున్న ప్రాబ్లమే మీకు కూడా ఉన్నది. మీ కింద ఒకటే వ్యాలెట్ మీ పర్సనల్ ఉన్నది. ఇంకొక వ్యాలెట్ తయారు చేసుకుంటే ఎదుటి వాళ్ళ గురించి ఎదురు చూడకుండా మీ దగ్గర వచ్చిన రివార్డ్స్ ని వెంట మీరు ఎర్లీ బర్డ్ చేసుకోవచ్చు. అవును సార్, అవును సార్, వస్తా సార్, నేను కంపల్సరీ వస్తా సార్. ఈ అవసరం అయితే ఈరోజు టైం చూసైనా వెళ్తా సార్. అది అక్కడ మీ దగ్గరికి వస్తేనే కొద్దిగా నాకు అర్థమైతే సార్, ఇక తర్వాత ఇక చేయొచ్చు సార్. ఇప్పుడు సార్ మీటింగ్ లో కూడా చేసుకుంటున్నారు, నేను చెప్పినా కూడా చేసుకుంటా ఉన్నారు. అచ్చా, చూద్దాం సార్, ట్రై చేస్తా. ఇక్కడ సార్ ఈ 136 కనబడుతుంది సార్. అదే ఇక్కడ 136 ఉన్నాయి. ఇప్పుడు మనం వ్యాలెట్ చేసుకున్నాం అనుకోండి, వీటిని ఎర్లీ బర్డ్ కొరకు వాడుకోవచ్చు అట్లా. ఓకే ఓకే, అట్లయితే ఉంచుతా సార్, ఉంచుతా సార్, అట్లా చేస్తాం నేను. దీన్ని ఇప్పుడు ఒక 100 మీ పాప దానికి, ఇంకొక 100 కొత్త వ్యాలెట్ కి, ఇంకొక 100 మీ దానికి చేసినాం అనుకోండి, ఎర్లీ బర్డ్ అయిపోతుంది. అవును సార్, అవును సార్. అక్కడ సింపుల్, దానిలో పెద్ద చేస్తా ఖర్చు సార్ ఏముండదు. అట్లనే. అన్ని మీ దగ్గర ఉన్నాయి. పీవీసీ మెటాల్ ఉన్నాయి, బిఎన్బిలు ఉన్నాయి, యూఎస్డిటీలు ఉన్నాయి. మీరు జేబులోకి వెళ్ళి పైసలు పెట్టాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ పెట్టుకునే ఉన్నారు ఓకే కాబట్టి. ఓకే సార్, ఓకే. అది ఎట్లా చేయాలి సార్ ఒకసారి? ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది మీ వ్యాలెటేనా ఇది? ఇది నాదే సార్, మెయిన్ వ్యాలెట్ ఇది. పైన 3 గీతలు నొక్కి సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళండి. సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళిన తర్వాత మీ పాపది ఒకటే వ్యాలెట్ మీ పర్సనల్ కదా? అవును అవును సార్, ఉండే సార్, చాలానే ఉండే కానీ కనబడతలేవు. ఇక ఎట్లా ఇదైతే ఒక శ్రీనివాసును తప్పితే కృష్ణది మా అమ్మాయిదే ఉన్నది, కానీ ఇప్పుడు నాదే చేసేస్తారు సార్, ఎందుకైనా మంచిది. ఒకటి కొత్తది చేసుకోరు, ఎంతసేపు సార్ అది? 2 నిమిషాల పని. చేస్తా సార్, చేస్తా సార్, ఇక్కడ దాకా వచ్చిన సార్. ఓకే, లోపలికి వెళ్ళండి, కనెక్ట్ వాలెట్ కొట్టి లోపలికి వెళ్ళండి. ఓకే సార్. స్వామి, స్వామి అయిందా స్వామి? పీవీసీలు పంపించే వ్యాలెట్ లోకి వెళ్ళలేదు స్వామి. మీ వాలెట్ లోకి వెళ్ళలేదా? ఆ, ఎక్కడికి వెళ్ళాయి మరి? ఇక్కడ మామూలుగా ఓపెన్ చేసినప్పుడు వ్యాలెట్ న్యూ వ్యాలెట్ 1 మామూలుగా WGC 1 అని చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వేరే ఇది వస్తుంది. వేరే ఇది వచ్చినప్పుడు మీరు దానికి పంపించారా, వేరే దానికి? అంటే కొత్త దానికి నెంబర్ రాలేదు కదా అని పంపించా. పక్కన మీరు మై వ్యాలెట్ అని ఇక్కడ ఉంటుంది, మై వ్యాలెట్ నొక్కితే మీరు అడగచ్చు కదా, మైక్ ఓపెన్ ఉన్నది కదా, అడగచ్చు కదా అదే మీరు. స్వామి. మళ్ళీ ఇప్పుడు పీవీసీ మెటాల్ ఎందులో ఉన్నాయో అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళేసి అది పంపించేటప్పుడు నన్ను అడగండి, అక్కడ నేను ఇక్కడ చెప్తా. దీంట్లో కట్ అయిపోయినాయి స్వామి, దీంట్లో లేవు. కట్ అయిపోయినాయి, వేరే వ్యాలెట్ కే వెళ్ళి ఉంటాయి, మీ ఫోన్ లోనే వెళ్ళి ఉంటాయి, వేరే వాళ్ళకి పోవు, బయట వాళ్ళకైతే పోవు, మీ ఫోన్ లోనే వెళ్ళి ఉంటాయి ఏదో ఒక వ్యాలెట్ కి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళి పీవీసీ మెటా మళ్ళీ పంపించండి. పంపించేటప్పుడు అడగండి, అక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఉండేటప్పుడేమో వ్యాలెట్ 01 అని ఉంది స్వామి, అక్కడికి వెళ్ళేటప్పటికి వ్యాలెట్ 01 కనిపించట్లేదు మై వ్యాలెట్ లో, అది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. కనబడతాయి స్వామి, మీరు పక్కన నొక్కలే, పక్కది నొక్కితే కనబడుతుంది స్వామి. ఓకే రామచంద్ర సార్, అక్కడ 3 గీతలు నొక్కండి. రిఫరల్ స్టేటస్ కింద నుంచి రెండవది. ఓకే సార్, కింద నుంచి రెండవది
మళ్ళీ ఇక్కడ రెండవ రౌండ్ నొక్కండి, రిఫరల్ టీమ్. ఓకే సార్. ఇక్కడ వైట్ బాక్స్ లో పెద్దగా ఉన్న బాక్స్ లో ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ అని ఉన్నాయి కదా, అది టచ్ చేయండి. ఓకే సార్. లెవెల్ 1. ఇప్పుడు ఏం చేయాలి? లెవెల్ 1 నొక్కాలి. నొక్కినా సార్. ఓకే ఓకే. దీనిలో మీది పాప నెంబర్ చెప్పండి, ఏది? పాపది ఫస్ట్ సార్ 75. 75. ఇక్కడ కింద ఇప్పుడు వేరే వేరే ఉన్నాయి కదా, ఒకటి శ్రీనివాస్ అవును సార్ది, ఒకటి కృష్ణ గారిది, అవునా? అవును సార్, అవును. ఇక గాల్లో ఇద్దరు గుర్తున్నారు, ఈ కడమలు ఎవరు టచ్ లో లేరు సార్, అదే వచ్చింది. ఓకే. ఇక్కడ ఇంకోటి పర్సనల్ది మీరు తయారు చేసుకోవాలి. పర్సనల్ ఒకటి తయారు చేసుకుంటే ఓకే అవుతుంది సార్ నాకు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లాగౌట్ చేయండి, పైన 3 గీతలు కొట్టి లాగౌట్ చేసి సార్ లాగౌట్ చేసి పైన ఇంటి గుర్తు నొక్కి, ఓకే, పైన బాణం గుర్తు నొక్కి, సార్ పైన బాణం గుర్తు సార్. ఓకే, కింద నొక్కినా సార్, వ్యాలెట్, నొక్కినా కింద వ్యాలెట్. సార్. ఓకే, పైన పైన మీ పేరు ఉందిగా, మీ పేరుని టచ్ చేయండి. సార్ ఓకే, యాడ్ వ్యాలెట్ అని కొట్టండి, యాడ్ వ్యాలెట్. యాడ్ వ్యాలెట్ నొక్కండి సార్, యాడ్ వ్యాలెట్. చర్చిలో నొక్కండి సార్. కింద గంత పెద్దగా బ్లూ కలర్ లో కనబడుతుంది యాడ్ వ్యాలెట్ అని. ఓకే 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 సార్, ఓకే సార్, సరే సార్. ఓకే, క్రియేట్ నొక్కినా సార్. క్రియేట్ న్యూ వ్యాలెట్. ఫస్ట్దే కదా సార్? ఫస్ట్దే సార్. లాక్ ఓపెన్ చేయండి. లాక్ తప్పు కొడుతున్నారని చెప్తుంది. అవును సార్, అవును సార్. క్రియేట్ న్యూ, క్రియేట్ న్యూ. ఓకే సార్. క్రియేటింగ్ యువర్ వ్యాలెట్. నొక్కినా సార్. ఓకే, అయితే మనం ఇప్పుడు బ్యాకప్ నవ్ అని కొడితే మనకు అక్కడ 12 పదాలు ఉంటాయి. బ్యాకప్ నవ్ అని కొట్టండి, బ్యాకప్ నవ్. నొక్కినా సార్. ఇక్కడ ఏమైతుందంటే మీరు స్క్రీన్ షేర్ అనేది క్లోజ్ చేయాలి. స్క్రీన్ షేర్ నొక్కేసిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత బ్యాకప్ మాన్యువల్ అని కొట్టాలి. స్క్రీన్ షేర్ బంద్ చేసి బ్యాకప్ మాన్యువల్ అని కొట్టాలి. ఓకే సార్, ఓకే. దీన్ని ఇట్నే ఉంచి టెలిగ్రామ్కి వచ్చి స్క్రీన్ షేర్ బంద్ చేసి అక్కడ బ్యాకప్ మాన్యువల్ అని ఉన్నది కదా, దాన్ని నొక్కాలి. స్టాప్ షేరింగ్ అని కొట్టండి. స్టాప్ షేరింగ్ కింద నుంచి వెళ్ళి రెండోది. ఓకే, అక్కడికి వెళ్ళండి, బ్యాకప్ మాన్యువల్ అని కొట్టండి. స్వామి పంపించే స్వామి. వచ్చేసినాయి స్వామి. వచ్చినాయి కానీ ఆ పాత 100 అయితే కనిపించట్లేదు స్వామి, ఏ వ్యాలెట్ లో కూడా లేదు స్వామి. పోతాయి స్వామి, ఎక్కడికి పోవు. దానికే పంపించారా మరి? అన్ని వ్యాలెట్లలో చెక్ చేయండి, ఎన్ని ఉన్నాయో. 4 వ్యాలెట్లు స్వామి. ఉన్నాయే 4 స్వామి, 4 వ్యాలెట్స్ లో చూసా. ఇప్పుడు ఇది కొత్తది వ్యాలెట్ అండి. ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేసి చూస్తే కనబడుతుంది. కొత్త వ్యాలెట్ ఓపెన్ చేసా స్వామి. కొత్త వ్యాలెట్ లో ఇప్పుడు మళ్ళీ కొత్త వేరేగా పంపించా, అవి ఉన్నాయి. ఇప్పుడు పాత వ్యాలెట్ల నుంచి పంపించా, దాంట్లోనేమో 0 అయిపోయినాయి, దీంట్లో ఏమో రాలేదు. మీరు జీరో దాకా ఉన్నారా? ఎందుకంటే ఎక్కువ లేవా పీవీసీ మెటాలు బయట? అంటే నిన్నే 1000 స్టేకింగ్ లో పెట్టా స్వామి. బయటకెళ్ళి లోపల పెట్టారా? ఎందుకు మేడం దానిలో 11,000 పీవీసీ మెటాలకి అక్కడ వస్తలేవా? వస్తానే స్వామి. అంటే ఒక్కొక్క వ్యాలెట్ కి 1000 అవుతా ఉంటే స్టేకింగ్ పెట్టుకుంటూ వస్తున్నా. ఈ 3-4 రోజులకి రిలీజ్ అవుతాయి కదా స్వామి. రిలీజ్ అయినట్టు ఒక్కొక్క వ్యాలెట్ కి 3-4 రోజులకు ఒకసారి 1000 పెడుతున్నా స్వామి. బయట ఉంచుకోవాలి స్వామి, 1,000-2,000 బయట ఉంచుకోవాలి. అవి ఉంచుకున్న తర్వాత మిగిలిన చేసుకోవాలి.
స్వామి. బయట కూడా మనకు ఎమర్జెన్సీ టైంలో పనిచేస్తాయి అవి 1000-2000. ఆ, ఇప్పుడు దీనికి ఇప్పుడు కావాలి 1000 పీవీసీ మెటల్ కావాలి మేడం, దాంట్లో ఉన్నాయా? మేడం దాంట్లో అంటే ఆ 11,000 అట్లా ఉన్నాయి స్వామి, మామూలుగా బయట లేవు. ఆహా, బయటని కాదు మేడం, దానిలో 11,000 చేశారు కదా, రిలీజ్ అవుతలేవా? అక్కడ రిలీజ్ అవుతా అవుతానే ఉంటాయి. స్వామి, రిలీజ్ అవుతానే స్వామి. ఇప్పుడు నావి 4 వ్యాలెట్లు కదా, ఆ రిలీజ్ అయినట్లో 100 ఉంచేసి మిగతా 300 అట్లా ఒక వ్యాలెట్కి 1000 చేస్తున్నా. అయ్యో, బయటకు తీసుకొచ్చి చేస్తున్నారా? ఆ, అట్లా చేయకూడదు స్వామి. బయటకు తీసుకొస్తే మీకు అక్కడ బిఎన్బి ఛార్జెస్ అవుతాయి, మళ్ళీ 5 పీవీసీ మెటల్ సిస్టమ్ తీసుకుంటది కదా, అట్లా అవునా లాస్ స్వామి, అనిపిస్తుంది కదా. నేను అన్ని చూడలేదు స్వామి. 1000 అవుతాయి కదా, ఆ విధంగా మళ్ళీ అవి రిలీజ్ అవుతాయి కదా అని చెప్పేసి. అక్కడే ఉంటే అవే 1000 అవుతాయి కదా స్వామి. ఆ, 1000 అయిన ఎందుకు తర్వాత మాత్రం వద్దు. కొనుక్కుంటే అయిపోతుంది. ఆ, సరే స్వామి. ఈ మధ్య ఓకే ఐడియా సార్. లేక మొత్తం ఒక్కొక్క వ్యాలెట్కి 1000 అట్లా చేసుకుంటూ వస్తున్నారు స్వామి, బయటకు తీసుకొచ్చి అట్లా. ఓకే స్వామి, ఇప్పుడు అట్లా తీసుకురాకండి, అవసరం లేదు. అక్కడే జమ ఆ, అయిన తర్వాత చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? స్వామి. ఇప్పుడు ఆ, ఇప్పుడు దీనికి మాత్రం ఒక 1000 పీవీసీ మెటల్ కావాలి. ఎందులో మేడం స్వామి. దాంట్లో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? లోపల ఎక్కడన్నా ఉన్నాయా? లేవు అనుకుంటా. లోన లేవు స్వామి. ఓకే, 1000 పీవీసీ మెటల్ మీరు అరేంజ్ చేసుకున్నప్పుడు చెప్పండి, దీన్ని తయారు చేసేద్దాం. అలాగే స్వామి. ఓకేనా సార్? ఓకే స్వామి, ఆల్రెడీ ధన్యవాదాలు స్వామి. వ్యాలెట్ తయారు చేశాము. ఆ 12 ఆ, పదాలు అయితే పేపర్ మీద రాసుకున్నారా, బుక్ లో రాసుకున్నారా? మొత్తం డైరీలో రాశా స్వామి, డైరీలో ఓకే. 3-4 దగ్గర రాశా స్వామి. ఓకే, దీన్ని మంచిగా పేరు రాసుకోండి, కొత్తది అని మేడం 2 అని పెట్టండి. అలాగే స్వామి. ఓకేనా? ఓకే స్వామి. మీ దగ్గర 1000 పీవీసీ మెటల్ ఉన్నప్పుడు మళ్ళీ హ్యాండిల్ చేయండి, దీన్ని యాక్టివేట్ చేసేద్దాం. అలాగే స్వామి. ఓకే సార్. ఓకే సార్. పున్నం రామచంద్ర సారు, దాని బ్యాకప్ మాన్యువల్ సార్ అని కొట్టారా కిందిది? కొట్టినా సార్, కొడితే మెయిల్ వచ్చినాయి సార్, 2 ఉన్నాయి అక్కడ కిందిది మెయిల్స్ కొట్టారా? సార్. మెయిల్స్ 2 వచ్చినాయి. మీరు పైది మెయిల్స్ అదే. కొట్టిరు, నేను కిందిది కొట్టమన్నా మీరు పైది కొట్టిరు. ఓకే ఓకే సార్. నేను కిందిది కొట్టమన్నా మీరు పైది కొట్టిరు, అందుకే మెయిల్స్ వచ్చినాయి. కింది కొడుతున్నా సార్ ఇప్పుడు. కిందిది కొట్టు. కింది నొక్కినా సార్. కిందిది కొడితే లాక్ అడుగుతుంది, లాక్ ఓపెన్ చేయండి. లాకేమో అడుగుతలేదు సార్, ఇది నాకు 12 పదాలు కనబడ్డాయి మరి. 12 కింద పదాలు 3 ఆప్షన్లు వచ్చినాయి, 3 ఆప్షన్లు టిక్ చేయమంటుందా? చేయమంటుంది సార్. 3 ఆప్షన్లు టిక్ చేయండి. చేసేస్తున్నా సార్. ఇప్పుడు 12 పదాలు కనబడ్డాయా? కింద అది అడుగుతుంది సార్, బ్లూ కలర్ లో వచ్చింది, అది క్లిక్ చేయాలి సార్. క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, ముందరికి ఎట్లా వెళ్తుంది? మళ్ళీ పిన్ అడుగుతాను సార్. ఓకే, ఇప్పుడు వచ్చినాయి సార్ 12 పదాలు. వీటిని ఎవరికి చెప్పకుండా మంచిగా రాసుకోండి నీట్ గా. రాసుకుంటా సార్. అది అమ్మ పేరు మీద రాయండి, ఇది వ్యాలెట్ అమ్మ పేరు మీద రాయండి. రాస్తా సార్, అమ్మ పేరు మీదే రాస్తా సార్. పెన్ను పేపర్ తీసుకొని ఈ పదాలు బయట కనకుండా మీ లోపల మీరే మంచిగా అందంగా రాసుకోండి, పెద్ద ఏబీసీలో రాసుకోండి, అర్ధగంట అయినా పర్లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రాసుకున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి, ఏం కాదు. ఇక్కడ సుజాతమ్మ గారు ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? దాన్ని ముందుకు వెళ్ళడానికి. ఓకేనా? సార్ అదే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్ టుడే. చాలా చక్కగా 2 వ్యాలెట్లు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ వారికి టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్స్ ఉన్నాయి, వాటిని మామూలుగా టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నార్మల్ గా రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఎర్లీ బర్డ్ గా వాడుకున్నారు అనుకోండి, మనకు తొందరగా రావడానికి రివార్డ్స్ అవకాశం ఉంది, కాబట్టి ఆ విధంగా చేయించడం జరుగుతుంది. సో లెట్స్ వెల్కమ్ కేఎస్ రాజు గారు, సుజాతమ్మ గారు, మాలత్ రమేష్ సార్, మోహన్ సార్, రాజమల్ల వెంకటేశ్వర్ గారు, కోట వెంకటేష్ గారు, ఏకప్రసాద్ గారు, ఉప్పలపాటి గోవింద్ సార్. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఫర్ సపోర్టింగ్ మీ. లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేను కాస్త బిజీగా ఉండి మీతో మాట్లాడలేకపోయాను. సార్ 9 గంటలకు చేయనా సార్ మీకు ఒకసారి ఫోను? చేయండి. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సుజాతమ్మ గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయండి సార్. రాజు గారు నేను వస్తాను. ఓకే మామ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకు పున్నం రామచంద్ర సార్ కొత్త వ్యాలెట్ తయారు చేసుకుంటున్నారు. 12 పదాలు రాసుకోమని చెప్పాను. రాసుకున్న తర్వాత మళ్ళీ కింద నెక్స్ట్ అని కొడితే అక్కడ 12 పదాలని మళ్ళీ టచ్ చేస్తే అవి పైకి వెళ్ళిపోతా ఉంటాయి. అయిపోయిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. నేను మళ్ళీ రేపు సార్ తోటి రేపు మార్నింగ్ మళ్ళీ చేయిస్తాను. ఓకేనా సార్? సో కంటిన్యూ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. షేర్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. రండి సార్, షేర్ చేసుకోండి. రండి సార్. ఎనీబడి లీడర్స్ మాట్లాడండి, షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎవరికి డౌట్ లేవు అనుకుంటా సార్. మరి 45 మంది ఉన్నారు, ఎవరు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. విత్డ్రాలు అవుతున్నాయి కదా సార్? విత్డ్రాలు అవుతున్నాయి. నిన్న 9 కల్లా అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది. ఓకే. టోకెన్ ఫార్మింగ్ కూడా అవుతుంది కదా? అవుతుంది. ఏ లేదు, నిన్న ఎవరో అడిగితేను బిఎన్బి కట్ అవుతున్నాయి కానీ అవ్వట్లేదు అంటున్నారు కదా, అందుకని అడుగుతున్నాను సార్. అంతే, అందుకంటే ఏమీ లేదు. అవుతుంది మ్యామ్. బిఎన్బి ఏం కట్ అవ్వట్లేదు. ఒకవేళ వారికి నెట్వర్క్ లెక్కల జరుగుతుంది అయి ఉండొచ్చు. అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. పేరు పేరున రమేష్ గారికి, రాజమౌళి వెంకటేశ్వర అన్నయ్యకి, మోహన్ గారికి గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మీకు ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం కొత్త వ్యాలెట్ ఒకటి ఓపెన్ చేసాం సార్ మేడం. అది పిన్ అది జనరేట్ చేయాలి మేడం. పిన్ జనరేట్ చేయాలా? పిన్ జనరేట్ చేయాలంటే ముందు అది మీ మెయిన్ ఐడి ఉంది కదా, ఆ ఐడి నెంబర్ కూడా రాసుకున్నారా? రాసుకున్నాం మేడం. అంటే ఏ ఐడి కింద చేస్తానో ఆ ఐడి నెంబర్ మేడం. అవును, ఐడి కూడా రాసుకోవాలి. ముందే అడిగింది కదా, పిన్ జనరేట్ చేయక ముందే అడుగుతుంది కదా. అదేం అడగలేదు మేడం. ఎంటర్ రిఫరల్ కోడ్ అని ఉంది మేడం ఇక్కడ. అంతే, అదే ఎంటర్ చేసిన తర్వాతే వెళ్ళిపోవాలి. ఇది ఐడి నెంబర్ ఏమంటారు స్వామి? అవును స్వామి. మీరు ఏ ఐడి కింద వేయాలనుకుంటున్నారో ఆ ఐడి, యూజర్ ఐడి అక్కడ వేసిన తర్వాత సబ్మిట్ అని ఉంటుంది, వెళ్ళాలి.
సరే మాత. వస్తే లోకంలో పరిస్థితి వేసారా స్వామి? వేసా మాత. నెక్స్ట్ ఏం అడుగుతుంది? జనరేట్ లాగిన్ పిన్ వస్తుంది. జనరేట్ చేయండి, జనరేట్ చేయండి. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ మాత. చేయండి సార్, లాగిన్ చేయండి. చేసిన తర్వాత అక్కడ యూజర్ ఐడి ఉంటుంది, అది రాసుకోండి, బుక్లో రాసుకోండి. ఎవరైతే పేరు పెట్టారో ఆ పేరు పక్కన యూజర్ ఐడి అని కూడా రాసుకోండి. సుజాత మేడం 12 పదాలు రాసుకున్నా, ఇక్కడ ఐడి నెంబర్స్ రాసుకున్నా నాది. ఐడి నెంబర్ ఏముండదు సార్, అక్కడ 12 పదాలు రాసుకున్నారు కదా, రాసుకున్నా. ఆ తర్వాత ఏం అడిగింది? నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసిన పైన డబ్బులు అదే 1 2 3 ఇట్లా వచ్చినాయి, కింద 12 పదాలు అవి వచ్చినాయి. మరి 12 పదాలు వచ్చాయా? అక్కడ వచ్చేసరికి అడుగుతుంది చూడండి, ఎన్నో నెంబర్లో ఏది ఉందో అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, అక్కడ కొట్టేస్తే అయిపోతుంది. ఓకే, అవును సార్, అవును. ఓకే, సరే మేడం. సెలెక్ట్ చేయాలి. చేసేస్తా, అలా చేసేస్తా. ఓకే, 1 2 మాత చేసాం మాత. లాగిన్ అయిందా? యూజర్ ఐడి వచ్చింది కదా? వచ్చింది మాత. ఓకే, మీ వైఫ్ దాంట్లో అవైలబుల్లో 1000 ఉన్నాయా లోపల? చూడండి. లేవు మాత, నిన్నే మొత్తం 3 ఐడీలో ఒక ఐడికి మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం మాత. ఓకే, యూఎస్డిటీలు ఉన్నాయి కదా, యూఎస్డిటీల ద్వారా మాత్రం అవుతాం మాత. అంటే లోపల ఉన్నాయి యూఎస్డిటీసా? అవి చేయడానికి వీల్లేదు. మీకు ఎప్పుడైతే 1000 అయిన తర్వాత అప్పుడు ఆ యూజర్ ఐడికి 1000 అనేది చేయండి. ఓకేనా? మీరు విత్డ్రాల్ కూడా పెట్టద్దు. విత్డ్రాల్ పెడితే మీకే లాస్ అవుతుంది. అక్కడే దాన్ని మళ్ళీ మల్టీ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. 1000 అయిన తర్వాత మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. నాకు ఐడియా లేక తొందరగా అయిద్దని చెప్పేసి ఒక్కొక్క ఐడిలో 300 అట్లా చేసి ఒక ఐడికి 1000 అట్లా చేశాను. ఓకే, అది అడగాలి కదా సార్, డైలీ వస్తున్నారు కదా, అడిగితే బాగుండేది. ఓకే, ఇప్పుడు నో ప్రాబ్లం, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వెయిట్ చేయండి. సరేనా? సరే మాత. ఓకే, ధన్యవాదాలు మాత. థ్యాంక్ యూ సార్. అబ్రహాం గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వీడియో ఎందుకు సార్? ఓకే,
డౌట్ అడగండి సార్, డౌట్ అడగండి, పర్లేదు. ఈ సీడ్ ఫండింగ్ ఓపెన్ అయిందా మేడం? ఓపెన్ అవుతుంది కదా సార్. అది నాకు మొదలు కాలేదు, అయితే అవుతుందా అని. అవుతుంది సార్, స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను. మేడం మళ్ళీ మీ పేరు పైన వీడియో చాట్ ఉంటుంది సార్, దాని ఎదురుగా 3 చుక్కలు ఉంటాయి, అది టచ్ చేయండి, షేర్ స్క్రీన్ అని ఉంటుంది. మేడం ఇందులో పీవీసీ తక్కువ ఉన్నాయి, 100 ఉండాలి కదా? అవును సార్, 100 ఉండాలి. చేసుకొని మళ్ళీ. ఓకే సార్, ఓకే, అందుకే ఓపెన్ అవ్వట్లేదు మీకు సీడ్ ఫండింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామచంద్ర గారు ఎంతవరకు వచ్చింది? కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నా మేడం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా, కొద్దిగా చూస్తాను మేడం. అది కన్ఫ్యూజ్ అవటం కాదు, అది మీకు కనబడిందంటే మళ్ళీ 12 పదాలు వెళ్ళిపోతాయి. నేను మీకు 10:30 ఆ టైంలో కాల్ చేయొచ్చా? చేయండి చేయండి. సరే సార్, చేస్తాం. అదంతే ఉంచేయండి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే మేడం. కొత్త తీసుకొని చేద్దాం మేడం, కొద్దిగా అక్షరమైన మిస్టేక్ అయినట్టు అనిపిస్తుంది. నేను చెప్తాను. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చెప్పండి స్వామి. 100 పీవీసీలు ఈ కొత్త ఐడిలో పంపించాం మాత, దాంట్లో పోలేము, దేంట్లో పోయినా మిగతా ఐడిలో చూస్తే దాంట్లో లేవు మాత. అది ఇట్లా కనబడుతుంది సార్, అది అంటే వాట్సాప్ లో స్క్రీన్ షేర్ చేస్తే అప్పుడు మేము చెప్పగలుగుతాం, కానీ దేంట్లో పోయినాయి అనేది మేము చెప్పలేము. ఓకేనా? ఐడియా ఓపెన్ చేసి పంపించమంటారు మాత. అలా అవసరం లేదు, నా తర్వాత కాల్ చేయండి సార్. సరే. ఓకేనా? ఓకే. శివ గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర వ్యాలెట్ ఫార్మింగ్ లో 121 ఉన్నాయి మేడం, అవి ఏమన్నా చేయొచ్చా? వ్యాలెట్ ఫార్మింగ్ లోనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే చూడగలుగుతారా? చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి మేడం, వ్యాలెట్ ఫార్మింగ్ లో 121 ఉన్నాయి, ఇవేమన్నా చేయగలుగుతాం మేడం? ఇక్కడే కాదు సార్, రివార్డ్ స్టేటస్ కి వెళ్ళండి. జస్ట్ మీకు అక్కడ 200 నుంచి 121 అనేది షో చేస్తుంది, అంటే వచ్చినట్టు. అర్థమైందా? ఇక్కడ రివార్డ్ స్టేటస్ లోకి వెళ్తే అక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అక్కడ ఉన్నాయి మేడం, 300 పైన ఉన్నాయి అక్కడ, ఇదేమన్నా చేయవచ్చా అని. అదే సార్, ఇక్కడికి అక్కడికి వెళ్తాయి, రివార్డ్ స్టేటస్ అని నొక్కండి. ఇక్కడ ఏం లేదు కదా, రీడీమ్ అనేది కూడా ఆప్షన్ లేదు కదా సార్. అవును లేదు మేడం. ఇక్కడికి అక్కడికి వెళ్తాయి, రీడీమ్ రివార్డ్ అని నొక్కండి. ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది కదా, ఇది నొక్కండి. 80 వచ్చినాయి సార్, 80 ఉన్నాయి. ఇవేమన్నా చేయగలుగుతాం మేడం? 100 అయిన తర్వాత మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవటమే సార్. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా
డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు తెలిసిన విషయాలైనా సరే షేర్ చేసుకోవచ్చు సార్. ఖాన్ గారు గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రిచ్ భారత్ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం ఒక 3 ఐడీలు మాత్రం 25,000 అయిపోయినాయి మేడం. దాంట్లో మరి వేయచ్చా ఇంకా ఎక్స్ట్రా ఎట్లా రిడీమ్ ఇస్తారు చేయొచ్చా? మేడం సార్? మీరు ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, నేను అదే చెప్తున్నాను. అది కాదు మేడం, అది కాదు మేడం. నాకు 25 ఐడీలు ఉన్నాయి మేడం. ఇప్పుడు దాంట్లో 23 చూపిస్తున్నాయి. అవి ఆ, చూసి ఏమిటంటే 20 అయిపోయి 000 ఉన్నాయి. ఆ. మరి ఏమన్నా చేయొచ్చా అని కొంచెం అనుమానం వచ్చి అడుగుతున్నా. ఏం చేసేదైతే ఏమి లేదు సార్. ఆహా. ఓకేనా? 25,000 అంటే 190 రోజులు అయిపోయింది. అందుకే మీకు అక్కడ రిఫర్ అనేది కనబడట్లేదు. ఓకేనా? అది సో దాన్ని ఏం చేసేది లేదు, తగ్గాలి. 25 దగ్గర 24,000 ఉన్నప్పుడే మనం 1000 పెట్టి మళ్ళీ చేసుకోవడానికి వీలు ఉంటది. 500 ఏమో ఇస్తారు మేడం. ఒక దాంట్లో 24,500 ఉన్నాయి. సార్ 1000 పెట్టే చేసుకోవాలి సార్. ఇవి పెట్టే చేసుకోవాలా? 500 ఇంటి ముందు ఇచ్చింది ఫస్ట్, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను సార్. అది అడుగుతాను ప్రాక్టీస్ సార్. ఉంది మేడం. అడుగుదాం సార్ సిస్టమ్ ని మళ్ళీ 500 పెట్టమని. ఓకే ఓకే మేడం. వచ్చినప్పుడు వదిలేయాలా? అవి 25,000 ఉండేవి 50,000 అయితే కదా మేడం 3 years కి. అవును సార్, అవును అవును. ఈ రోజు రైట్ రైట్. ఓకే మేడం. ఓకే సార్. దానికి మళ్ళీ చేసేది లేదు, వేరే దాంట్లో లేదు చేస్తాం. లేదు, దాంట్లో వచ్చిన కూడా వేరే దాంట్లో చేస్తాం ఇంకో వేదికి. అంతే అంతే. రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం సార్. కరెక్ట్ కొట్టేసిన మేడం, కొట్టేసిన. కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొట్టేసిన. మొత్తం 12 అయిపోయింది. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి అయితే. ఇప్పుడు చేయొచ్చా? చేయండి. అయిపోయింది కదా, ఇంకా అయిపోయినప్పుడు ఇంకెందుకు. అయిపోయింది కానీ కింద బ్లూ కలర్ లో వచ్చింది, అది క్లిక్ చేయలేదు. వైఆర్ అనేది క్లిక్ చేయండి, ఏమని అడుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇక పివిసి మేట బిఎన్బి ఇది బిఎన్బి బిటిసి స్క్రీన్ షేర్ ఇట్లా. చేయండి సార్. ఓకే ఓకే, చేస్తా ఇప్పుడే చేస్తా మేడం. ఓకే. వస్తలేదు మేడం. అయ్యో రావట్లేదే స్క్రీన్. ఇందాక వచ్చింది. అదే ఇందాక వచ్చింది కదా, అందుకని ఇప్పుడు రావట్లేదు. ఒకటేసారి కావచ్చు రోజుకు ఒక్క టైం. ఎక్కడ మిస్టేక్ అవుతారో అర్థమవుతుంది మేడం. ఒకసారి లీవ్ అయ్యి రండి సార్. వస్తా మేడం, వస్తా. ఓకే.
సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. ఒక 10 minutes మాత్రమే ఉంది సార్. రామచంద్ర గారు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి అన్మ్యూట్ చేసి. చేస్తున్నా మేడం, అదే చేస్తున్నా మేడం. యాక్చువల్ మీకోసం అన్నాను, లేకపోతే క్లోజ్ చేసుకునేదాన్ని. అదే 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 ఎవరికి డౌట్ లేవు కదా సార్, అందుకు అయిపోయిందండి. బా రావట్లా అసలు నేను చెప్తానులే సార్, 10:30కి నేను కాల్ చేస్తానులేండి. ఈరోజు పని చేసేద్దాం ఇది. రామచంద్ర గారు వస్తలేదు మేడం, వస్తలేదు. పర్లేదు, నేను 10:30కి కాల్ చేస్తానులే సార్. అది మనం స్క్రీన్ షేర్ చేసి వాట్సాప్ లో చేద్దాం, ఓకేనా? ఓకే ఓకే, పర్లేదు మేడం, పర్లేదు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, ఇంతవరకు నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఎవరికి డౌట్ లేవు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తాడిపొంగుల శంకర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సపోర్టివ్గా ఉన్న కేఎస్ రాజు గారికి, రమేష్ గారికి, రాజమల్లి వెంకటేశ్వర గారికి, కృష్ణప్రసాద్ గారికి, మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు హ్యాండిల్ చేశారు సార్. మల్లారెడ్డి గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల మీ యొక్క కంఠం వినక మన యొక్క పీవీసీ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్, సుప్రభాతం. ఒకటి మనం ఫిజికల్ గా కలుసుకుందాం అప్పట్లో మనం అనుకుంటే అటైపోయింది. అది ఏదేది ఫిజికల్ గా ఒక్కగాడ యాత్రలా కలుసుకుందాం అని మనం కర్నూలు ఎక్కడో కలుసుకుందాం అని అనుకున్నాం ఒక 6 నెలల కింద. సార్ ఇక్కడ ఎలాగుంటదంటే కలుద్దామని ఉంది కానీ ఖర్చు ఎవరు భరిస్తారు? ఖర్చు ఎవరు ఖర్చు ఎవరు భరిస్తారు? తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? అదొకటి. అసలే ఇంట్లో చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంటే ఆర్థికంగా కొంతమంది. ఇప్పుడు మేము ఫిజికల్ గా పెట్టుకున్నాము, ఇక ఒక కేక్ కట్ చేసిన దానికే ఒకళ్ళే సంపాదించుకుంటే సరిపోదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం ఫిజికల్ గా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి మాత్రం వచ్చినాయి, మనకు మాత్రం రాలేదు, మనకి ఎప్పుడు వస్తాయి అంటారు. సో ఎంత మనుషుల్ని ఎంత కలుపుకోవాలని చూసినా గానీ ఎవడో ఒకడు పుల్లేయటం రాయటం జరుగుతూ ఉంటది. అది అంతా సంభాళించుకొని అందరం అనుకొని ఎవరి ఖర్చులు అయితే అలానే అనుకున్నాం. ఆ రోజు ఎవరి ఖర్చులు అదే భరించాలి, కానీ భరించాలి కాదనట్లా. కానీ కాకపోతే మహానుభావులు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఓపిక లేక వేరే వేరే కాన్సెప్ట్లు పోయి దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం పుణ్యక్షేత్రంలో ఎక్కడైనా పెడదాం, కోటప్పకొండే కావచ్చు. కోటప్పకొండలో ఇప్పుడు బాగా ఫుల్ రష్ ఉంటుంది కార్తీక మాసం కాబట్టి. శ్రీశైలంలో పెట్టినా అది రష్, రూమ్స్ దొరకవు, ఏమీ దొరకవు. ఇక్కడే వేరే కాడ ఎక్కడ అన్నారు, వేరే మంచి అదే కోటప్పకొండలే అన్నది ఫస్ట్ అనుకుంది. మార్చిలో పెడితే మార్చిలో అయితే ఎండలు ఉండయి, పూర్తిగా చలి ఉండదు. అవును అవును సార్, అవును. అప్పుడైతే ఇక అనుకున్నట్టుగా కాదంటే మనమే చందాలు వేసుకొని ఇక ఖర్చులు వేసుకొని అదే మన ఇష్టం, అందరి ఇష్టం. అందరు రారు, ఎవరు వీలైతే వాళ్ళే. మార్చిలో పెడదాం లేదు సార్, ఎందుకంటే మంచిగా పంటలు చేతులు అంతకి బాగా వస్తాయి, అందరికి డబ్బులు వస్తాయి. రైతు బాగుంటే అందరు బాగున్నట్టు లెక్క. అంతే, ఇక రైతు అనేది ఇప్పటికి జనవరి ఫిబ్రవరిలో వస్తాయి, ఇక మార్చిలో మీరు అన్నట్టు చేతులు ఉంటాయి పైసలు, అందరికి చేతులు ఉంటాయి డబ్బులు. సరే, ఆ రోజు అనుకున్నాం కాబట్టి మరి ఒకసారి యాడ్ చేద్దామని చేసిన. ఓకే సార్, ఓకే, చేద్దాం. నేను కూడా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. నేను చాలా పెద్దవారు, చాలా మీ విషయాలు తెలుసు సార్ మీకు. సనాతన ధర్మం గురించి కానీ ఏదైనా సరే పద్యాల గురించి కానీ మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. అది నేను కూడా ఉన్నా అందులో. అదే అక్కడ కూడా మనం ఈ విధంగా మన అంటారు కదా, మన వెజిటేరియన్ పెట్టుకోవాలి, మనం చికెన్ మటన్ పెట్టుకోవద్దు, డ్రింకింగ్ పెట్టుకోవద్దు సార్. ఆడవాళ్ళు వస్తుంటే అవి కూడా పెట్టుకుంటారా, డ్రింకింగ్ కూడా పెట్టుకుంటారా సార్? ఉంటది కదా విషయం. ఫంక్షన్ అంటే కొందరు పెడతారు కదా ఫంక్షన్ లా. మేము అసలు పెట్టాం, అసలు మా ఆంధ్రాలో అసలు కనాట్ అది. మీ తెలంగాణలో పెట్టుకుంటారు. అందరు పెట్టరు, ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు అందరు పెట్టరు. కానీ అవునవును, ఆయన ఉంటే కూల్ డ్రింక్స్ అట్లా మన ఇష్టం వాళ్ళు తెప్పించుకొని అట్లా ఏదో మొత్తం మీద ఒక సంపాదించుకునే ఒక పెద్ద మనిషి అయితే ఉండాలి. అన్నిటికీ ఓర్చుకొని మెయింటెనెన్స్ గా మంచిగా చూసుకునే వ్యక్తి అందరూ సహకరించినప్పుడే అవుతుంది. అందులో మనం నిన్న ఒక వీడియో చూసాను సార్, చాలా బాగుంది గమ్మత్తుగా. ఒక పండు తింటే +9 minutes మనకు ఆయుష్ పెరిగిద్దట. ఒక పండు, ఒక వెజిటేబుల్ తింటే మనకి +6 minutes ఆయుష్ పెరిగిద్ది. అలానే కూల్ డ్రింకుల గురించి, బర్గర్, కూల్ డ్రింక్ ఇవన్నీ వాటి గురించి కూడా వచ్చినాయి, మైనస్ అవుతాయి అన్నమాట. బర్గర్ తింటే ఇంతసేపు అని, కూల్ డ్రింక్ తింటే 36 నిమిషాలు మైనస్ అవుతుందంట మన జీవితంలో ఆయుష్. ఇంకొక విషయం ఏంటంటే, అది లాస్ట్ లో వీడియో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.
ఒక క్వశ్చన్ వేసాడు ఆ తండ్రికి. ఏమేసాడంటే, మంచి మంచి ఫ్రూట్స్ అంటే మంచి ఫుడ్ వచ్చేసరికి ఏమో మనకి అంగల్లో దొరుకుతున్నాయి, అంటే సంతలో గానీ సంథింగ్ అలా ఎలా మాట్లాడతారు మీరు, అక్కడ దొరుకుతాయి. పిచ్చి ఫుడ్ మాత్రం హానికరం చేసే ఫుడ్ మాత్రం రెస్టారెంట్ లో, అసలు పెద్ద పెద్ద బిల్డింగ్ లో, మళ్ళీ దానికి 1500 2000 పెట్టి మనం తినేస్తాము. దీనికి ఫ్రూట్స్ రోడ్డు మీద వచ్చే ఫ్రూట్స్ మీదకి 100-200 ఇవ్వడానికి దాంట్లో కూడా బేరం ఆడుతాం. అది మీరు సింపుల్లే చాలా మంచి విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు, వెనకట నువ్వులు, బెల్లము, పల్లీలు, మినువులు, ఇవన్నీ ఎంత సింపుల్, ఎంత ఆరోగ్యకరం. ఇప్పటికి కూడా నువ్వులు, బెల్లం, పల్లీలు తినలకు మంచి ఆరోగ్యం ఉంటాయి, విటమిన్స్ కల పదార్థాలు. ఎంత పెడతాం ఆ వీటి చికెన్, మటన్ ఒక కేజీ విలువ ఇప్పుడు ఒక 4 రోజులు తినచ్చు, నువ్వులు కానీ బెల్లం కానీ. మీరు అన్నట్టు ఈ యొక్క వెనకటి నుంచి వచ్చినటువంటి యొక్క పూర్వం పంటలు ఇప్పుడు మందులతో వండుతున్నాయి, కానీ వెనకట ప్రకృతి పండించిన పంటలు కదా, అప్పుడు బాగుండే, విటమిన్స్ మంచిగా ఉండే. వెనకట ఒకటి మన గానుగ కట్టించుకుందాం, గానుగ పిండి తిందాం, గానుగ పిండి కానీ, పోతే ఇంట్లో పాలు కాయబెట్టి మీద మిగడ ఉంటే ఆ మిగడ వేసుకొని నేను చిన్నప్పుడు చదువుకునే మిగడ తిందు, పాలగోకాని కింద కుండ గోకితే ఆ పాలగోకాని ఎంత బాగుండే వెనకటి లెక్కల. ఇంట్లో బర్రె పాలు బాగుండే, ఆవులు కథకారకాన, ఇక అవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఫ్రూట్స్ మాత్రం ఎప్పటికైనా మంచిదే. ఫ్రూట్స్ లో ఉన్నంత విటమిన్ ఏ సీజన్ లో వచ్చే పండు అది కంపల్సరిగా తింటేనే మనకి హెల్తీగా ఉంటాం. ఏ సీజన్ పండు ఆ సీజన్. ఇప్పుడు సీతాఫలాలు దగ్గరకు వచ్చినాయి, సీతాఫలాలు ఉన్నప్పుడు తినాలి. జామ పండ్లు, సీతాఫలాలు, మామిడి పండ్లు, ఏ కాలం ఏ ఋతువు కాలం ఆ ఋతువు. పండు తింటే జలుబు చేస్తానని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. పండు తింటే హానికరం, అది జలుబు చేయదు సార్. స్వీట్ తింటే ఏమైనా వస్తుందేమో గానీ జలుబు అనేది, కేకు ఇలాంటి అన్ని పిచ్చి ఫుడ్ తింటే మాత్రం వచ్చిద్దేమో గానీ పండు తింటే మాత్రం వస్తుందని చెప్పేసి కూడా అంటా ఉంటారు. అది తప్పు. పండు తింటే రాదు. మీరు అన్నట్టుగా కూల్ డ్రింక్స్ కానీ స్వీట్ కానీ అది తింటే అది ఉల్టా మనకు విష పదార్థం అది. ఓకే మేడం, ఎవరైనా క్వశ్చన్ అయ్యేది పాపం అలా మనం ముచ్చట పెట్టుకు చేరితే ఎవరు లేదు సార్, నేను క్లోజ్ చేసుకుంటున్నాను. నేను కూడా శివయ్య కదా, పూజ చేసుకోవాలి ఇంకా. సరే మేడం, మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. రెడ్డి సాబ్ ఒకసారి ఫోన్ చేయి. రెడ్డి సాబ్ ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేస్తలేవు. చేసిన మొన్న రావట్లే. అదే అట్లా స్క్రీన్ కాదు, ఫోన్ చేయి. ఇప్పుడు సుజాత పాప ఇక పూజ చేసుకుంటా, ఎవరు వస్తలేరు కదా, నువ్వే సపరేట్ గా నాకు చేస్తున్నా. సరే ఫోన్ చేస్తానే ఇప్పుడు బంద్ అయినాక. సరే ఓకే అన్న. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ప్రతి పార్టిసిపేంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై పర్లవైన్, జై పీస్ మెటా, జై రిచ్ భారత్. థ్యాంక్ యూ ఆల్. జై రిచ్ భారత్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.